దాడెదను, అతడే యేసు, పట్టుకొనండి అనగా యేసు శిష్యులతో, శిష్యులారా, మీలో ఒక్కడు నన్ను పాపుల చేతికి అప్పగించును. ఈ రాత్రి నన్ను చంపుదురు, మళ్ళీ మూడవ నాడు లేచి గలీలయకు వెళ్ళుదును. అప్పుడు యేసు శిష్యులకు బోధించుట, భక్తులారా నిజము తెలియండే, ఈ లోకములో ఏదియోనో స్థిరముగాదండే. భక్తులారా నిజము తెలియండి, ఈ లోకములో ఏదియోనో స్థిరము కాదండి. ఆ భక్తి కలిగే సత్యదేవుని భక్తితో పూజింపవలెను. భక్తి కలిగే సత్యదేవుని భక్తితో పూజింపవలెను. నిత్యమైన ముక్తి కొరకు శక్తితో పూజింపరాండే. భక్తులారా నిజము తెలియండి, ఈ లోకములో ఏదియోనో స్థిరము కాదండి. ఆ పాపములను చేయబోకండే, ఓ పాపులారా పరమాత్ముని పూజ చేయండి. పాపములను చేయబోకండి, ఓ పాపులారా పరమాత్ముని పూజ చేయండి. ఆ పాప భారము బాపుటాకు పరమ తండ్రి నన్ను పంపే. పాపభారము బాపుటాకో పరమ తండ్రి నన్ను పంపే. పాపమునకో ప్రాయచిత్తము మరణము సంప్రాప్తమాయను. భక్తులారా నిజము తెలియండి, ఈ లోకములో ఏదియోనో స్థిరము కాదండి. ఆ సిలువ మరణము నాకు గలదండే, నీ కొరకు నేను మరణము రుచి చూడవలెనండే. సిలువ మరణము నాకు గలదండి, మీ కొరకు నేను మరణము రుచి చూడవలెనండే. ఆ మూడవ దినమున నేను మృత్యువును జయించి లేచి. మూడవ దినమున నేను మృత్యువును జయించి లేచి. ఆ మూడవ దినమున నేను మృత్యువును జయించి లేచి. మూడవ దినమున నేను మృత్యువును జయించి లేచి. నాల్గవ దినమున మీరు నన్ను చూచి నమ్మెదారో. భక్తులారా నిజము తెలియండి, ఈ లోకములో ఏదియోనో స్థిరము కాదండి. ఈ లోకములో ఏదియోనో స్థిరము కాదండే. ఈ లోకములో ఏదియోనో స్థిరము కాదండి. ఈ విధముగా యేసు తన శిష్యులకు కడసారి బోధించ యూదా పరిసయ్యులతో చెప్పి యేసు దగ్గరికి పోయి ముద్దు పెట్టుకున్నాను. అప్పుడు పరిసయ్యులు శాస్త్రులు యేసును పట్టుకొని సిలువ వేయించి కొరడా దెబ్బలు కొట్టిరి. బోధకుడా, నడువుము, గొల్గోతాకు పోదాం. యేసును తీసుకొని పిలాతు రాజు దగ్గరికి వచ్చిరి. మహారాజా, ఇతడు యూదులకు రాజట అనగా ఆ రాజు, ఏమయ్యా, నిజమేనా అనగా యేసు, అవును అనగా, వారన్నట్లే రాజును మహారాజా నీవు కూడా చెవులారా వింటివి కదా. పిలాతు రాజు, పరిసయ్యులారా, శాస్త్రులారా, ఎవరిని విడుదల చేయవలెను? రాజా, బరబ్బను విడుదల చేసి యేసును సిలువ వేయుము. ప్రజలు కూడా అట్లే పలికిరి. అప్పుడు రాజు ఆజ్ఞాపించెను. అప్పుడు శాస్త్రులు, ఈయన దేవుని కుమారుడు కదా, ఆయన వచ్చి రక్షించుతాడేమో చూతాం అనగా అని యేసును సిలువ వేయుదురు. అప్పుడు పరిసయ్యులు శాస్త్రులు వెళ్ళిపోయిరి. అప్పుడు మరియా మార్తలు
చూడారే సిలువాను వ్రేలాడవేసేరే దేవా దేవా చూడారే సిలువాను వ్రేలాడవేసేరే దేవా దేవా పాడు లోకము కొరకు గోడు చెందే గాదా దేవా దేవా వాడు లోకము కొరకు గొడవ చెందే గాదా దేవా దేవా యేసు ప్రభు చేతులలో శీలాలో గొట్టేరే దేవా దేవా యేసు ప్రభు చేతులలో శిలాలు గొట్టేరే దేవా దేవా గురుని కడుపులోన బల్యముతో పొడాచేరే దేవా దేవా గురుని కడుపులోన బల్యముతో పొడా చేరే దేవా దేవా అప్పుడు యోసేపు పిలాతు రాజును ఏమని అడుగుచున్నాడు వందనామయ్యా పిలాతు రాజా వేడెదాను వందనామయ్యా పిలాతు రాజా వేడెదాను వందనామయ్యా వందనామునరించెదాయి సుందరుని ద్రేయమ్ము ఇమ్ము వందనామునరించదాయి సుందరుని దేహమిమ్ము వందనామునరించెదాయి సుందరుని ద్రేయమిమ్ము వందనామునరించదాయి సుందరుని దేహమిమ్ము పొందుగా సమాధిలోన అందముగా పాతి పెట్టెదా వందనామయ్యా పిలాతు రాజా వందనామయ్యా పిలాతు రాజా యేసు ప్రభు దేహమును మాకు ఇవ్వుము ఎవరయా మీరు యేసు ప్రభుని ద్రేయమడిగవు ఎవరయా మీరు యేసు ప్రభుని దేహమడిగవు ఎవరయా మీరు ఎవరు మీరు యేసు ప్రభుకు ఏమి కావలె నాతో తెలుపు 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 భూమిలో నా పాతి పెట్టుట పుణ్యముగా దానుచుంటివి ఎవరయ్యా మీరు యేసు ప్రభుని దయమడిగవు ఎవరయ్యా మీరు యేసు ప్రభుని దయమడిగవు ఎవరయా మీరు యేసు ప్రభుని దేహమడిగవు ఎవరయ్యా మీరు అయ్యా మీరెవరు యేసు ప్రభు దేహం అడుగుచున్నావు అయ్యా యేసు ప్రభు మొదటి శిష్యుడను ఈమె మరియా ప్రభు తల్లి అప్పుడు పిలాతు యేసును వారికి అప్పగించెను వారు తెచ్చి యేసును సమాధి చేసిరి అప్పుడు శాస్త్రులు పిలాతు రాజుతో ఏమనుచున్నారు యేసు సాజీవుడాయి ఉన్నప్పుడు చెప్పేనో రాజుగారో యేసు సాజీవుడై
దినములకును మళ్ళీ బ్రతుకుదు నానే రాజుగారో మూడో దినములకు మళ్ళీ బ్రతుకుదు నానే రాజుగారో శాస్త్రులారా పరిచయులారా సరే అతని సమాధిని భద్రం చేయుడి. అప్పుడు యోహాన్ యేసు గురించి ఏ విధముగా బాధపడుచున్నాడు. ఎటులో చీతివి నీవో సిలువా బాధకు దేవా 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 ఎటులో చేతివి నీవో సిలువా బాధకు దేవా 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 కటకటనే పాప కర్మూడనైతేనే దేవా దేవా కటకటనే పాప కర్మోడనైతే దేవా దేవా సిలువకు బిగించి శిలలో గొట్టిరా దేవా దేవా సిలువకు బిగించి శిలలో గొట్టిరా దేవా దేవా కండ గర్వము చేత కఠినులందరూ నిన్ను దేవా దేవా కండ గర్వము చేత చంపిర నిన్ను దేవా 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 ఎంత చిత్రము నిన్ను సిలువ చేసిరా స్వామి. వారికి ఎంత గర్వము. సకల బాధలో పెట్టి చంపిరా సిలువపై దేవా దేవా సకల బాధలు పెట్టి చంపిర సిలువపై దేవా దేవా పకపక నవ్వుచు పరిశుద్ధుడా నిన్ను దేవా దేవా పకపకనముతో పరిశుద్ధుడా నిన్ను దేవా దేవా అని యోహాన్ యేసు ప్రభు గురించి దుఃఖించుచుండగా యేసును సమాధి చేసి 3 దినములు కాగా యూదులందరూ సమాధి చుట్టూ కావలియుండి ప్రభుదూత వచ్చి సమాధి రాయిని తొర్లించగా కావలియున్నవారు భయపడి చచ్చిన వారి వలె పడి ప్రభువు లేకుట చూసి ప్రధాన యాజకుని దగ్గరికి పోయి జరిగిన సంగతి అంతా చెప్పి